నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మనోతరాయ్ గారు ఉన్నారు. మనోతరాయ్ గారు, ఏంటండి ఈటెల రాజేందర్ వర్సెస్ సీఎం మధ్యలో జగ్గారెడ్డి. ఈటెల రాజేందర్ అయితే మాత్రం మిమ్మల్ని పొట్టు తిట్టున్న పరిస్థితి, సీఎం గారిని అసలు మాట కూడా చెప్పలేని పరిస్థితి. గారు మీరు నుంచి ఏంట్రా ఒరే రారా పోరా అన్నట్టు మాట్లాడుతారు. ఏం చెప్తారు? అంటే ఈటెల రాజేందర్కి వయసు మీద పడి మతి భ్రమించిందని చెప్పుకోవాలి. ఆయనకు అతి ఆశ ఉంది. ఓకే, ఎప్పుడు ఇట్లా అతి ఆశ కానీ దురాశ కానీ దుఃఖానికి చేటైంది. ఇప్పుడు కారణం లేకుండా ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని దూషిస్తే అది 100కు 100% తప్పు. అది దిగజారుడు నీచ సంస్కృతికి నిదర్శనం. అది ఏముందని నీ నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి గారిని పోయి ఏమైనా అడిగినవా? అడిగితే ఆయన ఏమైనా చేయలేదా? చేయకపోయినా ఆయన మీద అక్కస్ ఎందుకు వెలగక్కిను? కలవలేదు ఇప్పటిదాకా. అసలు కలవకుండా ఆయనకు వినతి పత్రాలు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటం అంటే అది అంతకన్నా ఈటెల రాజేందర్ది నీతి మాలినటువంటి చరిత్రగా పేర్కొనవచ్చు. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టినవు అని చెప్పి జగ్గారెడ్డి గారు మాట్లాడితే జగ్గారెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇది ఎక్కడ రాజకీయం? అంటే నీకేదో పదవి రావటం కోసం రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డిని తిడితే నీకు పదవి వస్తుందా? పోనీ పదవి వస్తే ఏం చేస్తావు? నువ్వు ఏమైనా రేవంత్ రెడ్డి లాగా ఏది ఉందా, పియ్యేది ఉందా? నీకు మీద ఏమైనా కేసులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే పీసీసీ అంటే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో పోరాటాలు చేసిండు, ప్రజల తరపున నిలబడిండు, ఎన్నో సభలు సమావేశాలు పెట్టి కేసీఆర్ పైన ఈరోజు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎట్టుందో అంతకన్నా ఎక్కువ యుద్ధం చేసిండు రేవంత్ రెడ్డి. 100 కేసులు పెట్టుకున్నాడు. మరి నీ మీద ఏమైనా రేవంత్ రెడ్డి ఏమైనా అక్రమ కేసు పెట్టిండా? ఒక్క కేసు అయినా పెట్టిండా? పోనీ నువ్వేమైనా పీకింది లేదు, పడేసింది లేదు, ఏమి లేదా? ఉత్త పుణ్యానికే లీడర్ కావాలా, ముఖ్యమంత్రి కావాలని కళ్ళగంట అవుతారా? కష్టపడు, ప్రజల గురించి మాట్లాడు. అయినా బీజేపీ కాంగ్రెస్లో అయినట్టు బీజేపీలో సాధ్యమైద్దా? ఆ బీజేపీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఏం కావాలి నువ్వు ఆ పార్టీ అధ్యక్షుడు అయితే? కాబట్టి ఇవన్నీ కూడా అసాధ్యమైనటువంటి అంశాలను ఆయన ఊహించుకొని ఆయన ఎక్కువ ఊహించుకుంటాడు. పోనీ రేవంత్ రెడ్డి వాక్చాతుర్యానికి నీకు ఎంత తేడా ఉంది? రేవంత్ రెడ్డి ముందు సరిపోతావా నువ్వు? రేవంత్ రెడ్డి ప్రజల భాషలో మాట్లాడి, తెలంగాణ మాండలికంలో మాట్లాడి ప్రజలకు దగ్గరైండు, ప్రజలు దీవించారు. హైకమాండ్ కాంగ్రెస్ అధిష్టానం సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే దీవిస్తే ముఖ్యమంత్రి అయిండు. నువ్వు ప్రజల్ని ఆకట్టుకోలేవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. నిజాయితీ శుద్ధపూసవా నువ్వేమన్నా? నువ్వు గుడిలో లింగాన్ని మాయం చేసేవాడు నువ్వు. ఇలా వామపక్ష విద్యార్థి దశ నుంచి నువ్వు అంటే పీడిఎస్ విద్యార్థి విభాగంలో పనిచేసినోడికి వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఇలా దేవుడు గుడి మాన్యాలు మాయం చేస్తారండి ఎవడన్నా? దేవుడు ఎక్కడన్నా నువ్వేం అక్రమం చేసినావంటే సరే అనుకుందాం, అది కూడా తప్పే. కానీ దేవుడు గుడి యొక్క భూముల్నే కబ్జా చేసినావు నువ్వు. అసలు నీకు నైతిక అర్హత ఉందా? ముఖ్యమంత్రి గురించి కానీ జగ్గారెడ్డి గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా? కాబట్టి ఈ మతభ్రమించిన మాటలు మాట్లాడకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ఎవడైతే జగ్గారెడ్డి గారి గురించి బీజేపీ నాయకుడు ఎవడోగాడు, అడేగాడు, బూడేగాడు, పందులు లెక్క బలిసినోడు ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఇంకెవడన్నా మాట్లాడితే మూతి పళ్ళు రాలుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా జగ్గారెడ్డి గురించి మీకేం తెలుసురా? ఈటెల రాజేందర్ నీకు జగ్గారెడ్డికి ఎంత తేడా ఉంది తెలుసా? జగ్గారెడ్డి పాపం ఆయన ఉండటానికి కూడా ఇల్లు లేదు ఇప్పుడు. ఇలా నువ్వు విద్యార్థి దశ నుంచి వచ్చి మియాపూర్లో ఇంద్రభవనం, రాజభవనం కట్టుకున్నావు. ఎట్లా కట్టుకున్నావు? అదేవిధంగా జగ్గారెడ్డిని మామూలు కారులో వస్తాడు. జగ్గారెడ్డి అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో కిరాయి బండ్లోనో, ఏదో స్విఫ్ట్ కార్లోనో, డిజైర్ కార్లోనో మామూలు సాదా వ్యక్తిలాగా వస్తాడు. ఒంటి మీద తిప్పి కొడితే 500 రూపాయల బట్టలు ఉండవు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 4 రూపాయలు వస్తే జగ్గారెడ్డి ఆ వచ్చిన రూపాయలన్నీ అవ్వగొట్టిన దాకా మొత్తం పేద ప్రజలకే పంచుతాడు. ఎవడైనా హాస్పిటల్కి పోవాలి, నాకు రోగం వచ్చిందంటే ఎంత కావాలి? 1,00,000, 2,00,000 ఆ విధంగా పంచే వ్యక్తి జగ్గారెడ్డి. మరి నువ్వు పిల్లికి బిచ్చం వేస్తావా? పిల్లికి బిచ్చమైన ఈటెల రాజేందరు జగ్గారెడ్డిని విమర్శించే నైతిక అర్హత ఎక్కడ చెప్పండి? నిన్నగాక మొన్న చూడు, వెనక్కి పో, కొంచెం సోయి తెచ్చుకొని జగ్గారెడ్డి ఏందో తెలుసుకో ఫస్ట్ నువ్వు. జగ్గారెడ్డి మొన్న క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దానశీలి జగ్గారెడ్డి. నువ్వు దోపిడీదారుడివి. ఇలా ముసుగులో, బీసీ ముసుగులో, లేకుంటే ఉద్యమం ముసుగులో కోట్లాది రూపాయలు వెనకేసుకొని పోగు చేసుకొని నువ్వు ఆడ కూర్చున్నటువంటి కుప్ప మీద కూర్చున్న వ్యక్తివి నువ్వు. వచ్చిన డబ్బులు వచ్చినా ఎడిపోతే తెలియదు, పేద ప్రజలకు పంచడమే తప్ప సంపాదించడం తెలియనటువంటి సాదాసీదా వ్యక్తి జగ్గారెడ్డి. నిజంగా జగ్గారెడ్డి గురించి మీరు ఇష్టం వచ్చినట్టు బీజేపీ నాయకులారా మాట్లాడితే
పురుగులు పడి చచ్చిపోతారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు మీరేమో హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తీసుకురావడం వల్ల 91లో ఏదైతే ప్రభుత్వం వాళ్లకు పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలను కాలరాసి వాళ్ళ మీద హైడ్రా పంపించారని చెప్పేసి ఆ ప్రజలు అతనికి విన్నపం ఇవ్వడానికి వస్తే ఈ రకమైన మాటలు మాట్లాడారు. మీరు హైడ్రా ఎందుకు తీసుకొచ్చినట్టు మరి? ఇప్పుడు హైడ్రా అనేది ఒక మంచి సంస్కరణ. హైడ్రా రావటం వల్ల ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఎక్కడ భూములు కొనాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్ చేతిలో మోసపోవద్దు అనేటువంటి మంచి అవగాహన కల్పించిండు రేవంత్ రెడ్డి. హైడ్రా వల్ల సరే మామూలు వ్యక్తులు ఒక 1000 మందో ఒక 500 మందో ఇబ్బంది పడవచ్చు, కానీ 1.5 కోటి పైచీలకు ప్రజలు దాన్ని హైడ్రా కావాలని కోరుకుంటున్నారు. హైడ్రాకు ఫిర్యాదులు చేసేది ఎవరు? హైడ్రా పోయి తనంతట తాను పోద్దా? ఆ పక్కన వాడు తమ పొరుగోడో ఇరుగోడో ఇది అక్రమము, ఇది నిర్మాణం అక్రమము, ఇది అన్యాయము, ఈ చెరువు కబ్జా అయిందని ఫిర్యాదులు చేస్తేనే హైడ్రా పోద్ది. కాబట్టి హైడ్రా ఏంది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఆడ అక్కినేని నాగార్జున అయినా, పల్లం రాజైనా, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజైనా, ఎంఐఎం చెందినటువంటి ఎమ్మెల్సీ అయినా ఎవరి భూములైనా స్వాధీనం చేసుకుంది. ఆడ పేదలనంటే పాపం వాళ్ళు తెలియక అమాయకత్వంగా తాత్కాలిక నిర్మాణాలు వేసుకున్నారు. వాళ్ళకి కూడా తెలుసు రేపొద్దున ఎవడొచ్చి ఈ పక్కా ఇల్లు కడితే కూల్చున్నారని భయంతోనే తాత్కాలిక నిర్మాణాలు వేసుకున్నారు. కాబట్టి ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను సమర్థిస్తాడు, ఈటెల రాజేందర్ బిల్డర్లకు సమర్థిస్తాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలు కాలుష్యం లేకుండా, వరదలు రాకుండా హైదరాబాద్లో ప్రజలు హాయిగా జీవించడానికి రేవంత్ రెడ్డి పునాదులు వేస్తాడు. ఎవరు గొప్ప? ఇక్కడ కూడా రాజకీయం చేసి రంగు పులిమేసి ఆయనకు లాభం కోసం, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరంగా రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటే మంచిది కాదు, ఆయన ఆరోగ్యానికి కూడా మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఒకవైపు భారత్ పాక్ మధ్య యుద్ధము, ఇంకోవైపు అందాల పోటీలు, అసలు అంత శ్రేయస్కరమే అంటారా? అందాల పోటీలు నిర్వహించడం అంత మంచిదంటారా? భారత్ పాక్ యుద్ధం జరగాల్సిందే, ఒక పక్క అందాల పోటీలు కూడా జరగాల్సిందే. అందాల పోటీలు ఈరోజు నిర్ణయించినవి కాదు, అవి ఎప్పుడో సృష్టించబడ్డవి. ఈ భారత్ పాక్ యుద్ధం అనేది అకస్మాత్తుగా వచ్చి, అయినా యుద్ధం ఏడ జరిగింది? యుద్ధం జరిగిందా? ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు జరిగింది. ఏం జరిగింది చెప్పండి? అట్లా అంటారు. అట్లనే వాస్తవం చెప్తాను నేను. ఏం జరిగింది? యుద్ధం అంటే మేమేం ఊహించిన ఒక భారతీయ పౌరుడిగా ఇవాళ ప్రపంచ దేశాల ముందు, పాకిస్తాన్ ముందు కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది. నేను అనుకున్నా ఆ రోజు ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వేచ్ఛను ప్రసాదించింది. ముజబుర్ రహమాన్ పాలకుడు అయింది అక్కడ. మరి ఈ యుద్ధం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సంభవించింది? ఏమైనా జరిగిందా? పోనీ నేనేమనుకున్నా, ఇందిరాగాంధీ ఒక ఆడది, స్త్రీ శక్తి. ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఈరోజు ట్రంప్ లెక్క రిచర్డ్ నిక్సన్ జోక్యం చేసుకుంటే వైట్ హౌస్కు వెళ్ళి నిక్సన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు భారతదేశానికి మిత్రుడుగా ఉండు, స్నేహితుడిగా ఉండు, కానీ యజమానిగా మాత్రం ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోం, మా దేశం యొక్క భవిష్యత్తును మేమే రాసుకుంటాం, నువ్వెవడు మధ్యలో అని చెప్పేసి లేచి గద్దించి వెళ్ళిపోయినటువంటి ధీర వనిత, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. మరి ఒక మహిళ ఆ రోజు ఇందిరాగాంధీ ఆ విధంగా పాల్పడి భారతదేశం పాకిస్తాన్ని ఓడించి 93,000 మంది సైనికుల్ని మన బందీలుగా తీసుకొని, తర్వాత మన సైనికులు 3,800 చనిపోయి 9,500 మంది గాయపడి ఒక విజయం ఇప్పటికి కూడా 1971 పాకిస్తాన్పై భారత్ విజయం అని చెప్పి విజయ్ దివస్గా జరుపుకుంటాం. నేనే కాదు, ఈ దేశంలో నాలాంటి పౌరులందరూ కూడా ఏమనుకున్నారంటే ఇందిరాగాంధీ శక్తివంతురాలు, మోడీ కూడా శక్తివంతుడే కదా. మరి మోడీ ఏం సాధిస్తాడు? మోడీ యుద్ధం ఆరంభమైంది, అట్లా యుద్ధం అని వాళ్ళే చెప్పారు. ప్రతిపక్ష నాయకులందరినీ పిలిచారు. ప్రతిపక్ష రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా దేశం విషయంలో మన దేశంపైకి దేశం దాడి చేయడానికి వస్తే, దండయాత్ర చేయడానికి వస్తే మేమంతా ఒకటే, ఇక్కడ పార్టీలు లేవు, కులం లేదు, మతం లేదు, అన్ని పార్టీలు అంతా ఒక్కటే, కొట్లాడండి, యుద్ధం చేయండి, విజయం సాధించడం అని చెప్పినాం ఆ రోజు. ఇలా దేశంలో ముస్లిమ్స్ అంతా కూడా ఒక పక్క ఓవైసీ, దేశంలో ఉన్న ముస్లిమ్స్ మొత్తం కూడా భారత స్వతంత్ర పోరాటాన్ని తలపించే విధంగా, గుర్తు తెచ్చుకునే విధంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టే విషయంలో ఏ విధంగా దేశం మొత్తం ఏకమైంది. ఈరోజు దేశం మొత్తం కూడా భారత బలగాలకు అండగా ఉన్నాయి. మీరు పొండి యుద్ధం చేయండి, మేము కూడా వస్తాం, మీకు ఏ సాయం కావాలని చెప్పి దేశం మొత్తం కూడా ఏకతాడిపైకి వచ్చి చెప్తే యుద్ధం అసలు విరమించారా? వెనకడికి వేశారా? ఎవడో ట్రంప్గాడు మాటలు, వాడు 2 సార్లు నేనే వాయిదా వేయించానని చెప్తాడు, వాడి మాటలకు మనం ఆగటం ఏందంటున్నా. ఒక మహిళ ఇందిరాగాంధీ నిక్సన్ను ఇచ్చింది, మరి నరేంద్ర మోడీ ఏం బోధించాలా? ఏం బోధించకుండానే ఈ యుద్ధం శాంతి అంటే శాంతి దేనికి? భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధం జరగలేదా? ఎప్పుడైనా యుద్ధం తర్వాతనే లోక కళ్యాణం జరుగుతుంది. యుద్ధాలు అనేది కావాలని ఎవరు కోరుకోరు, కాంగ్రెస్ పార్టీ కోరుకోదు, ప్రజలు కోరుకోరు, ఎవరు కోరు. కానీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కుక్కతోక ముడిచినట్టు ముడిస్తే వాడు బుద్ధి వంకర బుద్ధి. కాల్పుల విరమణని మనం అంటే వాడు కాల్పులు చేసిండు.
ఎక్కడ వాడు అక్కడ ప్రజాస్వామ్యబద్ధ పాలన ఉందా? అక్కడ సైనిక పాలన. ఉగ్రవాదులను తయారు చేసే సైనికులే ఉగ్రవాదులు, ఉగ్రవాదులే సైనికులు. మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ భారతదేశ పౌరులకు ఏం సందేశం ఇచ్చినాం? ఫలానా పీఓకేని ఆక్రమించుకున్నాం, స్వాధీనపరుచుకున్నాం, వాళ్ళు ఆక్రమించుకున్న దాన్ని స్వాధీనపరుచుకున్నాం అని ఏమైనా ఘనత చెప్పుకుందామంటే ఏమైనా ఉందా? చూసి మొరవ, చెప్పుకొని ఏడవ. అసలు నిజంగా ఈ దేశ పౌరుడుగా నేను ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం చేసిన పనికి నేను తలదించుకుంటున్నా. ఎవడో ట్రంప్ గాడు బెదిరిస్తే, ఆ రోజు నిక్సన్ బెదిరిస్తే ఇందిరాగాంధీ బెదరలేదు, అదరలేదు. ఎవడో ట్రంప్ బెదిరించిండని ఈ నరేంద్ర మోడీ 56 అంగుళాల ఛాతీ వెనక్కిపోయిందంటే నిజంగా ఒక భారతీయ పౌరుడుగా గర్వపడాల్సిన చోట బాధపడుతున్నా, ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దమ్ముంటే యుద్ధం చేయండి. ఆ రోజు 93,000 మంది సైనికుల్ని బందీలుగా తీసుకున్నాం. శరణు కోరితే సిమ్లా ఒప్పందం ద్వారా వాస్తవాది రేఖను ఏర్పాటు చేసుకొని వాళ్ళ దేశానికి వాళ్ళ సైనికులకు అప్పచెప్పినాం. ఇవాళ ఏం జరిగిందని యుద్ధం ముందే చేసుకోవాల్సింది సంధి ఏందో, యుద్ధం జరగటం ఎందుకు, కొద్దిగా మన మురళీనాయక్ చనిపోవటం ఎందుకు, ఇంతియాజ్ చావటం ఎందుకు, ఓ 10 మంది భారత సైనికులు ఎందుకు చావాలా? అదేదో భయంతో కూర్చొని ఆ అమెరికానే మధ్యవర్తి వహించి మేము యుద్ధం అవసరం లేదు, శాంతి ముఖ్యమని అంటే అసలు ఈ ప్రాణాప్రాయం కూడా జరిగేది కాదు కదా. కాబట్టి యుద్ధం జరక్కముందు సంధి జరగలేదు. మరి యుద్ధానికి పోయి మేము క్షిపణులు వేసినాం, బాంబులు వేసినాం, వాడు బాంబులు వేసిండు, పేలిన బాంబులు, చైనా బాంబులు వేసిండు. దానికి నువ్వు భయపడ్డావా? పేలిన బాంబులకు భయపడ్డావా అంటున్నా. కాబట్టి ఈ యుద్ధం అనేది అసంతృప్తిని మిగిలిచ్చింది. ఈ దేశంలో యువతకు ఏం సమాధానం చెప్తారు? యువత ఈ యుద్ధం జరగలేదని చెప్పి, మనం పాకిస్తాన్ చిత్తుగా ఓడించి గోరీ గట్టలేదని చెప్పి యువతలో అసంతృప్తి ఉంది. యువతకు ఏం సమాధానం చెప్తారో బీజేపీ ప్రభుత్వం చెప్పాలి. అందుకే నేనేమంటున్నా, ఇది యుద్ధం కాదు, ఆపరేషన్ సింధూర్ అనేది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. నిన్న కవిత గారు జోస్యం చెప్పించుకుంటున్నారు, రాబోయే కాలానికి కాబోయే సీఎం అన్నట్టు కూడా ఇద్దరు జోస్య అక్కలు ఉన్నారు, వాళ్ళతో జోస్యం చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు పాపం కళ్ళగనమనే అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇప్పుడు కళ్ళగంటాను కూడా అర్థం పర్థం ఉండాలి. ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన కేజ్రీవాల్కే అవినీతి మచ్చలేసి కేజ్రీవాల్తో పాటు వీరుగా కవిత గారు కూడా జైల్లో ఉన్నారు. మరి వీరు ఎట్ట కళ్ళగంటనో అర్థం కావట్లేదు. అంటే కేసులు ఉన్న వాళ్ళంతా కూడా నాయకులు అవుతారు అనుకుంటున్నారా? ఇట్లాంటి అవినీతి కేసులు ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా ముఖ్యమంత్రులు కానీ కనీసం మంత్రులు కూడా కాలేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇదేదో సమర్థించుకోవడానికి జ్యోతిష్యాలు చెప్పుకుంటే నాయకులు గారు. ప్రజల్లో కష్టపడి, ప్రజల అవినీతి మరకలు లేకుండా ప్రజల్లో కష్టపడి ప్రజల తరపున మాట్లాడితే నాయకులు అవుతారు. అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలాడ గుర్తొచ్చారు? మీకు బీసీలు గుర్తురాలే, మహిళలు గుర్తురాలే, మీకు మొత్తం 100 కోట్ల లిక్కర్ తప్ప ఏది గుర్తురాలే. అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు, మహిళలు గుర్తొస్తున్నారు. ఇది నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే ప్రయోజనం ఉండదు. రాజకీయ లబ్ధి కోసం ఈ జ్యోతిష్యాలు చెప్పించుకుంటే ప్రయోజనం ఉండదు. కష్టపడండి, బయటకు వచ్చి కష్టపడి ప్రజల కోసం 10 ఏళ్ళు కష్టపడినప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి కనీసం ఏదైనా మీ పార్టీకి ఏమన్నా అవకాశం ఇస్తారో లేదు చూద్దాం. థ్యాంక్ యూ.